నాకెందుకో నిజంగానే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనాథ్ గారు ఉన్నారనంటే పార్ట్ 2లు, సీక్వెల్స్ ఇవన్నీ కామన్ గాబట్టి యెస్ తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఐ థింక్ గాయత్రి మాటలు ఇప్పుడు వినేద్దాము. సో రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ గాయత్రి టు స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అపాలజీస్. కామాక్షి గారితో పాటు నేను కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్ అన్నీ తీసుకొచ్చాను నాతో పాటు. టు ద ప్రెస్ అండ్ మీడియా ఎవ్రీవన్, హ్యాపీ హోలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. సో ఇవాళ ఫెస్టివల్ అయినా కూడా మా కోసం టైం తీసుకుని వచ్చారు. థ్యాంక్స్ అ లాట్. అండ్ హోస్ట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ ది ఈవెంట్ సో బ్యూటిఫుల్లీ. సో ఇందులో నేను జ్యోతి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నానండి. జ్యోతి ఈజ్ అ వెరీ సింపుల్ విలేజ్ ఉమెన్ హూ గెట్స్ మ్యారీడ్ టు మల్లేష్. అండ్ తర్వాత జ్యోతి అనే అమ్మాయి మల్లేష్ లైఫ్లో ఎంత కీ రోల్ ప్లే చేసింది, వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ జ్యోతి. జ్యోతి అనే అమ్మాయికి చాలామంది రిలేట్ చేసుకుంటారు జ్యోతి క్యారెక్టర్ని, బికాజ్ తనలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా తను లోపలే పెట్టుకొని ఎలా సెల్ఫ్ కంట్రోల్తో తను ఎంత ప్రేమతో తను మల్లేష్ని దగ్గర తీసుకుంది, లేదంటే మల్లేష్ లైఫ్లో తను ఎటువంటి ఎపిసోడ్స్ అనేవి తనకు అంటే కలిగాయి, అండ్ ఎలా తను మల్లేష్ జర్నీలో తను ఒక కీ రోల్ ప్లే చేసింది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాల సతీష్ గారు, మై డైరెక్టర్. సో ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నేను మూవీస్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసి చాలా డిసప్పాయింట్మెంట్ అండ్ రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గివప్ చేద్దామన్న టైంలో బాలా గారు ఈ ఆపర్చునిటీ తీసుకుని వచ్చారు నా దగ్గరికి. సో ఇట్ గేవ్ మీ అ హోప్, రెన్యూడ్ హోప్ దట్ ఎస్ ఐ యామ్ ఐ యామ్ మేడ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. నేను గివప్ చేయకూడదు అని ఒక చిన్న హోప్ ఇచ్చారు నాకు బాలా గారు. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్ రాజేష్ అన్న, హూ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ హిజ్ ఓన్ సిస్టర్. సెట్లో కూడా ఎప్పుడు కూడా హీ యూస్ టు కాల్ మీ చెల్లి చెల్లి చెల్లి. సో ఇప్పటికీ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మాకు మెయిన్ హీరో సినిమాకి సురేష్ బబ్లీ గారు. సో వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వండర్ఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. నా డెబ్యూ మూవీకి బంగారి బంగారి అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఎప్పటికీ నేను గుర్తుండి పెట్టుకునే సాంగ్, అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మీ ట్రాక్ రికార్డ్ గురించి అందరికీ తెలిసిందే. సో మీ మ్యూజిక్ మా సినిమాకు కూడా చాలా యూజ్ అవుతుంది, ఆ వాల్యూ యాడ్ చేస్తుందని వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్. అండ్ మై కో యాక్టర్స్ కామాక్షి, రాజ్ కుమార్ కసిరెడ్డి గారు, అండ్ రాజేష్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ సాయి ప్రసన్న, పద్మ ఆంటీ, మురళీధర్ గారు, ఎవ్రీవన్. ఓకే, ఎవ్రీవన్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్ రోల్స్ ప్లే చేశారు ఇందులో. సో ఎవ్రీబడి యాడెడ్ వాల్యూ టు దిస్ ప్రాజెక్ట్ అండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మై కో స్టార్ మిస్టర్ మల్లేష్ శ్రీనాథ్ మాగంటి గారు. సో ఇట్స్ బిన్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ శ్రీనాథ్ గారు, బికాస్ శ్రీనాథ్ గారు ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, చాలా మూవీస్ చేశారు. అండ్ సెట్లో కూడా ఎప్పుడు హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, చాలా ఫ్రెండ్లీగా, చాలా కేరింగ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్. ఇట్ వాజ్ రియలీ, ఆయన అందరితో అలాగే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్. It was really wonderful working with you, and I really wish you all the very best for all your future endeavors. And I'm sorry if I missed anyone. Sorry, DOP Amamuthu garu. I'm so sorry. DOP garu. Amamuthu sir gave beautiful visuals for us. So thank you so much, Muthu sir. మా మూవీకి క్వాలిటీని అలా పెంచారు మీరు. సో థ్యాంక్స్ అ లాట్. అండ్ మార్చ్ 6న మా మూవీ వస్తుంది. మీరందరూ కూడా హ్యాపీగా చూసి, హ్యాపీగా నవ్వుకుని బయటకు వస్తారు. సో మీరందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, పార్ట్నర్స్తో అందరూ వెళ్ళి మా మూవీని బ్లెస్ చేస్తారు. అండ్ నాలాంటి డెబ్యూ యాక్టర్స్కి, డెబ్యూ డైరెక్టర్స్కి, డెబ్యూ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇస్తారు, ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ హోపింగ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మార్చ్ 6న మెన్షన్ హౌస్ మల్లేష్ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ వాచ్, ప్లీజ్ డూ సపోర్టర్స్, అండ్ ప్లీజ్ బ్లెస్ us. Thank you. Superb, Gayatri. Thank you very much. Wishing you good luck.